ఔదార్య రత్నం రతన్ టాటా 3,800 కోట్ల ఆస్తిలో దాతృత్వానికే సింహభాగం. 2 రతన్ చారిటీ సంస్థలకు కేటాయింపు. మిగిలినది కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ఉద్యోగులకు, పెంపుడు జంతువులకు కేటాయింపు. వీలునామాలో పేర్కొన్న వ్యాపార దిగ్గజం. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేసుకుని నేర్చుకోండి. ముంబయి టాటా సన్స్ మాజీ చైర్మన్ దివంగత రతన్ టాటా తన ఆస్తుల సింహభాగాన్ని దాతృత్వానికే కేటాయించారు. మిగిలిన దానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగులు, పెంపుడు జంతువులకు చెందేలాగా వీలునామా రాశారు. గత ఏడాది అక్టోబర్ 9వ తేదీన ఆయన మరణించారు. గుర్తుపెట్టుకోండి, గత ఏడాది అక్టోబర్ 9న ఆయన మరణించారు. తనకున్న 3,800 కోట్ల ఆస్తిపై ఆయన రాసిన వీలునామా తాజాగా బయటకు వచ్చింది. 2022 ఫిబ్రవరి 23వ తేదీన 2022 ఎప్పుడు రాశారు వీలునామా? 2022 ఫిబ్రవరి 23వ తేదీన ఆయన వీలునామాపై సంతకం చేశారు. ఆస్తిలో సింహభాగాన్ని రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, గుర్తుపెట్టుకోండి, ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్టులకు, ఈ 2 ట్రస్టులకు ఆయన కేటాయించారు. ఓకే. కంచా గచ్చిబౌలి భూముల అంశం సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు. ఢిల్లీ, హైదరాబాద్లో కంచా గచ్చిబౌలి భూముల వ్యవహారం సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అన్నీ నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిని న్యాయస్థానం ప్రతివాదిగా చేర్చింది. దేశీయ శ్రీమంతుడు ముఖేష్ $9.2 బిలియన్ల తొలి స్థానం. ఫోర్బ్స్ మ్యాగజైన్ వెల్లడి. న్యూఢిల్లీ, ఏప్రిల్ 2 రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ హవా కొనసాగుతుంది. $92.5 బిలియన్ల వ్యక్తిగత సంపదతో దేశీయ శ్రీమంతుల జాబితాలో ఆయన తొలి స్థానంలోనే కొనసాగుతున్నారు. మ్యాగజైన్ 2025 సంవత్సరానికి గాను విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ తర్వాత స్థానంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నిలిచారు. $56.8 బిలియన్ల సంపదను కలిగి ఉన్నారు. ఓపీ జిందాల్ గ్రూపు చైర్పర్సన్ సావిత్రి జిందాల్ 3వ స్థానం దక్కించుకున్నారు. $35.5 బిలియన్ల సంపదతో భారత్లో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. ప్రస్తుత ఏడాదికి దేశీయ కుబేరుల జాబితాలో కొత్తగా 5గురు చేరినట్లు వెల్లడించారు. దీంతో మొత్తం సంఖ్యలో 205కి చేరుకుంది. వీరి మొత్తం సంపద $941 బిలియన్. అంత క్రితం ఏడాది నమోదైన $954 బిలియన్తో పోలిస్తే తగ్గుముఖం పట్టింది. ఎయిడ్స్ నియంత్రణలో రాష్ట్రానిది 7వ స్థానం. సాక్షి, అమరావతి. ఎయిడ్స్ నియంత్రణలో రాష్ట్రం జాతీయ స్థాయిలో 7వ స్థానంలో నిలిచిందని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కార్యాలయం గురువారం తెలిపింది. ఇటీవల జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ న్యాకో, గుర్తుపెట్టుకోండి, జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ న్యాకో రాష్ట్రాల పనితీరుపై నివేదిక విడుదల చేసినట్లుగా వివరించింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ లక్ష్య శాతం ఫలితాన్ని సాధించింది. లక్ష్య సాధన 100% ఫలితాన్ని